హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో తెలంగాణ ఏర్పడ్డ దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటి వరకు పోలీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది 3 times అనేది జరగడం జరిగింది. మరి ఎప్పుడంటే 2016లో 1 time అండ్ 2018లో ఒకసారి జరిగింది అండ్ 2022-23లో ఒకసారి జరిగింది. అంటే ఓవరాల్గా 3 notifications అనేది రావడం జరిగింది. అయితే ఎస్ఐకి సంబంధించి ప్రతి ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అట్లా ప్రిలిమ్స్లో 200 మార్క్స్ ఉంటుంది అండ్ మెయిన్స్లో ఎస్ఐకి సంబంధించి 600 మార్క్స్ ఉంటుంది. అది ఆల్రెడీ మీకు తెలుసు, ఓకేనా. ఈ 600 మార్క్స్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది 100గా ఉండడం జరుగుతుంది. అండ్ 200 అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి, 200 అనేది మ్యాథమెటిక్స్కి సంబంధించి ఉండడం జరుగుతుంది. అయితే ఈ ప్రిలిమ్స్లో 200లో అర్థమెటిక్లో ఏ టాపిక్ నుంచి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ మళ్ళీ మెయిన్స్లో ఎస్ఐలో అర్థమెటిక్లో ఏ టాపిక్ నుంచి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఈ వీడియోలో కంప్లీట్గా ఒకసారి చూద్దాం. రైట్, చూడండి. ఇదంతా ఎస్ఐకి సంబంధించి బ్లూ ప్రింట్ అండి, ఓన్లీ అర్థమెటికే, ఓకేనా. ఆల్రెడీ నేను కానిస్టేబుల్కి సంబంధించి అర్థమెటిక్లో ఏ టాపిక్ నుంచి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది అనేది ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. సో ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి దాన్ని ఒకసారి చూడండి. ఇది మొత్తం కూడా ఇక్కడ ఉన్న చార్ట్ మొత్తం కూడా ఎస్ఐకి సంబంధించి 2016, 2018 అండ్ 2023లో వచ్చిన ప్రిలిమ్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ మెయిన్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అన్న దానిపై ఒకసారి క్లారిటీ ఇస్తాను, చూడండి. రైట్, చూడండి. సో ఇక్కడ ఉన్నదంతా కూడా టాపిక్కి సంబంధించి డేటా. ఇదంతా కూడా 2016లో వచ్చిన ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అండ్ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్. సేమ్ ఇక్కడ 2018 ఆ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ 2023 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి లిస్ట్. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి ఇక్కడ ప్రిలిమ్స్లో 2016 ప్రిలిమ్స్లో 3 మార్క్స్ వచ్చినాయి. అదే 2016 మెయిన్స్లో 12 మార్క్స్ రావడం జరిగింది. 2018 ప్రిలిమ్స్లో 3 మార్క్స్ అండ్ మెయిన్స్లో 10 మార్క్స్ రావడం జరిగింది. అండ్ 2023 ప్రిలిమ్స్లో 3 మార్క్స్ వచ్చినాయి, 3 క్వశ్చన్స్. 2023 మెయిన్స్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి, ఓకేనా. నెక్స్ట్ పార్ట్నర్షిప్ చూడండి ఒకసారి. 2016లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి ప్రిలిమ్స్, మెయిన్స్ 4 క్వశ్చన్స్. 18లో ప్రిలిమ్స్ 4 అండ్ మెయిన్స్ 7 అండ్ 23లో ప్రిలిమ్స్లో 1 మాత్రమే వచ్చింది అండ్ మెయిన్స్లో 4 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏజెస్ చూడండి ఒకసారి. 2016 ప్రిలిమ్స్ 1 అండ్ మెయిన్స్ 1. 18లో ప్రిలిమ్స్లో రాలేదండి, బట్ మెయిన్స్లో మాత్రం 1 క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి 23కి వచ్చేసరికి ప్రిలిమ్స్ 1 అండ్ మెయిన్స్ 4 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ యావరేజ్ చూడండి ఒకసారి. యావరేజ్కి సంబంధించి 16లో ప్రిలిమ్స్లో 3 అండ్ మెయిన్స్లో 6. 18లో ప్రిలిమ్స్లో 1 అండ్ మెయిన్స్లో 3. నెక్స్ట్ 23లో ప్రిలిమ్స్లో 2 అండ్ మెయిన్స్లో 4, ఓకేనా. రైట్, నెక్స్ట్ పర్సంటేజ్ చూడండి ఒకసారి. పర్సంటేజ్కి సంబంధించి 16లో ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి ప్రిలిమ్స్, మెయిన్స్ 8 వచ్చినాయి, ఓకే. నెక్స్ట్ 18లో ప్రిలిమ్స్లో 6 వచ్చినాయి, మెయిన్స్లో 13 వచ్చినాయి. 23లో ఇక్కడ ఈక్వల్ వచ్చినాయి చూడండి, ఓకేనా. ప్రిలిమ్స్లో 4 వచ్చినాయి అండ్ మెయిన్స్లో కూడా 4 వచ్చినాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి ఒకసారి. ప్రాఫిట్ అండ్ లాస్లో 16లో 5 ప్రిలిమ్స్, మెయిన్స్ 9. నెక్స్ట్ 4 ఫిలిమ్స్, మెయిన్స్ 9, 4 ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ 9. నెక్స్ట్ ఎస్ అండ్ సిఐ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేస్తే 16 7 10 అండ్ 18 3 7 అండ్ 23 3 6. ప్రిలిమ్స్ మెయిన్స్, ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్. నెక్స్ట్ మిక్సర్ అండ్ ఎలిగేషన్ అనే టాపిక్. ఇక్కడ నుంచి చూడండి. 16లో ప్రిలిమ్స్ 1 అండ్ మెయిన్స్ 2. 18లో ప్రిలిమ్స్ 1 అండ్ మెయిన్స్ 2 అండ్ 23లో ప్రిలిమ్స్ 1 అండ్ మెయిన్స్ 4. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రిలిమ్స్లో 3, మెయిన్స్లో 5. ప్రిలిమ్స్లో 4, మెయిన్స్లో 6 అండ్ ప్రిలిమ్స్లో 5 అండ్ మెయిన్స్లో 11 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చూడండి. ఇక్కడ 16లో ప్రిలిమ్స్లో రాలేదండి, బట్ మెయిన్స్లో 1 క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ కూడా 18లో ప్రిలిమ్స్లో రాలేదు, బట్ మెయిన్స్లో 1 క్వశ్చన్ వచ్చింది. బట్ ఇక్కడ 2023కి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వచ్చినాయి ప్రిలిమ్స్లో, మెయిన్స్లో మాత్రం 4 క్వశ్చన్స్ వచ్చినాయి, ఓకేనా. రైట్, నెక్స్ట్ రేసెస్ అండ్ గేమ్స్ నుంచి వెళ్ళి 16లో ప్రిలిమ్స్లో రాలేదు, మెయిన్స్లో రాలేదు. 18లో ప్రిలిమ్స్లో రాలేదు, మెయిన్స్లో రాలేదు. బట్ ఇక్కడ 23కి వచ్చేసరికి ప్రిలిమ్స్లో మెయిన్స్లో అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్లో 2 అండ్ మెయిన్స్లో 4 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అండ్ టైమ్ అండ్ వర్క్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకే. ఇక్కడ 16లో ప్రిలిమ్స్ 3, మెయిన్స్ 11 అండ్ 18లో 4 9 అండ్ 23లో 4 10 వచ్చింది, ఓకేనా. ఫస్ట్ ది ప్రిలిమ్స్ అండ్ సెకండ్ ది
ఓకే, మెయిన్స్ కి సంబంధించి లిస్ట్. పైప్స్ అండ్ డిస్టెన్స్ లో చూడండి ఒకసారి. ప్రిలిమ్స్ 0 అసలు రాలేదు, బట్ మెయిన్స్ లో 2, ప్రిలిమ్స్ లో 1, మెయిన్స్ లో 2, ప్రిలిమ్స్ లో 2, మెయిన్స్ లో 3 వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ 14th అబ్జర్వ్ చేస్తే మీరు ఈ 14th కాలంలో నంబర్ సిస్టమ్ ఉంది అండ్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ సింప్లిఫికేషన్. ఈ 3 టాపిక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే 2016 లో 4 వచ్చినాయి అండ్ మెయిన్స్ లో 18 వచ్చింది, 18 లో 7 వచ్చింది, ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో 27 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 23 లో ప్రిలిమ్స్ లో 8 వచ్చినాయి, మెయిన్స్ లో 11 వచ్చింది. ఓకేనా. ఇదంతా కూడా సో 14 టాపిక్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ 14 టాపిక్ లో 16 లో ప్రిలిమ్స్ నుంచి ఎన్ని వచ్చినాయి, మెయిన్స్ లో ఎన్ని వచ్చినాయి, 18 లో ప్రిలిమ్స్ నుంచి ఎన్ని వచ్చినాయి మెయిన్స్, అండ్ 23 లో ప్రిలిమ్స్ నుంచి ఎన్ని వచ్చినాయి మెయిన్స్ నుంచి వచ్చింది. ఓకేనా. మీరు చదివేటప్పుడు కూడా ఎక్కువ ఏ సబ్జెక్ట్ కి ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూడండి. ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి వెళ్ళి చూడండి 10, 12 వచ్చింది, ఇక్కడ 10, ఇక్కడ 3 వచ్చింది, ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ లో చూడండి, ఇక్కడ 6 వచ్చింది, 3, 4 వచ్చింది మెయిన్స్ లో. పర్సంటేజ్ చూడండి 8, 13, 4. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇంకా SICI లో 10, ప్రాఫిట్ లాస్ లో 9. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ అట్లా పోతే ఇక్కడ నెంబర్ సిస్టమ్ చూడండి. ఇక్కడ సో 18 వచ్చినాయి, ఇక్కడ 27 వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది. ఓకేనా. సో ఇట్లా మనం అబ్జర్వ్ చేస్తే 16 లో ఓవరాల్ గా అర్థమెటిక్ నుంచి వెళ్ళి 2016 లో అర్థమెటిక్ ప్రిలిమ్స్ నుంచి వెళ్ళి ఓవరాల్ గా 35 క్వశ్చన్స్ వచ్చినాయి. అదే 2016 లో అర్థమెటిక్ మెయిన్స్ నుంచి వెళ్ళి 89 క్వశ్చన్స్ వచ్చినాయి ఓవరాల్ గా క్యాల్కులేట్ చేస్తే. అండ్ 2018 కి వచ్చేసరికి ప్రిలిమ్స్ లో 35 క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ కి వచ్చేసరికి 87 క్వశ్చన్స్. అండ్ 2023 లో ప్రిలిమ్స్ కి వచ్చేసరికి 40 క్వశ్చన్స్ వచ్చినాయి, మెయిన్స్ లో 81 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే జనరల్ గా 200 మార్క్స్ ఏదైతే ఉందో అర్థమెటిక్ మెయిన్స్, అందులో 80 నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి ఒక 90 వరకు 80 to 90 క్వశ్చన్స్ అనేది మనకు అర్థమెటిక్ నుంచి వెళ్ళి రావడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఏ టాపిక్ నుంచి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా మీకు డాటా అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా దేనికి సంబంధించిన బ్లూ ప్రింట్ అంటే SI అర్థమెటిక్ కి సంబంధించిన బ్లూ ప్రింట్. ఓకేనా. థ్యాంక్ యూ.